హాయ్, ఈ జీవి మీ జీవీరావు ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు పార్ట్ 9లో శ్రీకాకుళంని చూస్తామండి. ఇంకెందుకు పదండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము పార్ట్ నెంబర్ 9లోకి వచ్చామండి. చూడండి, శ్రీకాకుళంలో ఉన్న మరొక రోడ్డుకి మనం వచ్చాము. చూస్తున్నారు కదా, ఈ రోడ్డు ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేయండి శ్రీకాకుళంలో ఉన్న వ్యక్తులు. సో మన శ్రీకాకుళం స్ట్రీట్లని, ఇక్కడ రోడ్లని అన్నింటిని కూడా మరి ప్రదేశాలను చూస్తున్నామండి. కొత్తగా వచ్చిన మరి వ్యూవర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా కామెంట్ చేయండి, షేర్ చేయండి, గట్టిగా లైక్ కొట్టండి. మీకు బెల్ సింబల్ని టచ్ చేస్తే ప్రతిరోజు కొత్త వీడియోలు మీకు వస్తాయి. సో ఈ యొక్క విశాఖపట్నం నుండి శ్రీకాకుళం జర్నీ 1, 2, 3 అని చెప్పి మీకు పార్ట్లు అన్నీ ఉన్నాయండి. అవన్నీ మీరు చూడండి. అదేవిధంగా మరి విశాఖపట్నంలో అన్ని సిటీ లోపల ఉన్న స్ట్రీట్లు అన్నీ కూడా తీసామండి, అవన్నీ చూడవచ్చు. ఇది మన ఉన్నది ఇప్పుడు శ్రీకాకుళంలోని కొన్ని రోడ్లు అండి. ఇవి శ్రీకాకుళంలో మనం ఉన్నటువంటి రోడ్లు చూడండి, టౌన్లో ఉన్నటువంటి రోడ్లు. సో మీ యొక్క కామెంట్ చేయండి. సో అఖండ భారతదేశ యాత్రలో భాగంగా ఈరోజు పార్ట్ నెంబర్ 9 శ్రీకాకుళంలో ఉన్నాము. సో కాబట్టి ప్రతిరోజు కూడా మరి మనము కొత్త ఏరియాలను తిరుగుతూ ఉంటామండి. ఈ రోడ్లు చూడండి, శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్లు మాట ఇవి. నేను మీకు భారతదేశ పటంలోనే ఒక వీడియోలో, అంటే ప్రతి రోడ్డుతో సహా మొత్తం భారతదేశం అంతా కూడా మీకు మరి రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒక హిస్టరీగా ఉంటుంది. సో ఇది కొత్తగా వచ్చినప్పుడు మళ్ళా చెప్తున్నాను, ఎందుకంటే మీకు కొత్తగా చూస్తున్నారు కదా, మీరు పాత వీడియోలు కూడా చూడండి. అఖండ భారతదేశం స్టార్ట్ చేసాం విశాఖపట్నం నుండి. సో ఇప్పుడు మీరు శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్లని, శ్రీకాకుళం ఏరియాని మీకు చూపెడుతున్నమాట. సో చూడండి. సో ఇవన్నీ కూడా మనకి టౌన్కి దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలు. మీకు ఆల్రెడీ పార్ట్ నెంబర్ 9లో ఉన్నాము, అదేవిధంగా పార్ట్ నెంబర్ 10 అలాగా వస్తాయి. ఇప్పుడు 9లో ఉన్నమాట. సో మనకి శ్రీకాకుళం ఉన్నటువంటి మనకి ఆ యొక్క సిటీకి అనుకున్నటువంటి రోడ్లు అండి ఇవన్నీ కూడా. ఇది సాన వీధి అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నది. సో ఈ రోడ్డు చూడండి. సో ఇవన్నీ కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరి సిటీ నుండి అవుట్కట్స్కి వస్తున్న రూట్లు మాట ఇవి కూడాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎలాగున్నాయో మీరు కామెంట్ చేయండి. సో మాధవ్ మోటార్స్ అని కూడా ఇక్కడ ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, సో మనము ఈ విధంగా మరి విశాఖపట్నం నుండి శ్రీకాకుళం జర్నీ చేసి శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్లు చూస్తామండి. ఇది కొత్తగా చూస్తే మరి ఒక్కసారి విజ్ఞప్తి చేస్తాను, మీకు తెలియదు కదా, మనం అఖండ భారతదేశ యాత్ర అంటే రోడ్లన్నీ చూపెట్టుకుంటూ, రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి ప్రదేశాలను చూపెట్టుకుంటూ మన భారతదేశ యాత్ర అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం ఎలా తీసామో, హైదరాబాదు, అలాగే తెలంగాణ అన్ని ప్రదేశాలు, ముంబై, అలాగే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ఏరియాలని చూపెడతామండి. ఇప్పుడు శ్రీకాకుళంలో తిరుగుతున్నాము కాబట్టి ఇది ఒక కొత్త ప్రయత్నము. మీరు అందరూ ఎంకరేజ్ చేయండి. పాత వీడియోలు ఉన్నాయండి, అవన్నీ చూడితే మరి విశాఖపట్నం అంతా కూడా మీరు వచ్చి చూసినట్టే ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం కూడా మరి ఆల్రెడీ పాత వీడియోలు కూడా ఉన్నాయి కాబట్టి అవి కూడా చూసి మొత్తం తరించండి. సో కొన్న ఇదంట ఇక్కడ మన శ్రీకాకుళం ఉన్నట్టు ఒక ఏరియాకి వచ్చాము. సో అంటే టౌన్ నుంచి ఇలా లోపలికి వచ్చామాట అండి. ఇది ఎలాగున్నాయి ఫ్రెండ్స్ మన యొక్క శ్రీకాకుళం ఏరియాలు కామెంట్ చేయండి. ఈ వీధులు ఏంటి అనేది కూడా మీరు శ్రీకాకుళం ఉన్న వాళ్ళు కామెంట్ చేయొచ్చు. రోడ్లు అయితే అద్భుతంగా ఉన్నాయి, నాకైతే నచ్చింది. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అంటే మనము ప్రతి భారతదేశ భూభాగాన్ని మనం చూడాలి, ఎందుకంటే ఈ రోడ్లన్నీ మనయే, మన సొంతము, ప్రతి ఒక్కరిదేనండి రోడ్డు. కాబట్టి మీ రోడ్డు ఎలా ఉందో మీరు చూసుకోండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తుంటాను, కొత్తగా వచ్చిన కోసం చెప్తుంటాను కొన్ని పాత విషయాలు. సో కాబట్టి మీరు మీ రోడ్డుని, నా రోడ్డుని చూసుకోండి ఏ విధంగా ఉన్నానో. భారతదేశంలో రోడ్లన్నీ మనయేనండి, మనకు హక్కు మనదే. అక్కడ నాకు ల్యాండ్ లేదు, ఏం లేదని ఫీల్ అవ్వాల్సిన పని లేదు, మీ రోడ్డు మీకు ఉంది ఇక్కడ. సో కాబట్టి మీరు అందరూ కూడా మరి ఈ యొక్క జర్నీలో నా కారు ద్వారా, నా కళ్ళు ద్వారా మీరు చూడండి. రోడ్డు పక్కన ఉన్నటువంటి ప్రదేశాలని మీరు చూసి తరించవచ్చు. ఇది ఒక రోడ్డు అండి. ఈ రోడ్లన్నీ కూడా నేను ఈ విధంగా మీకు చూపెడుతున్నాను. సో అంటే పార్ట్ నెంబర్ 8 వరకు సిటీలో తీసాము, ఇప్పుడు ఇది కూడా 9 తీస్తున్నాం, మళ్ళీ సిటీలోకి వెళ్తాం అన్నమాట. అంటే ఇవన్నీ కూడా మీకు డెవలప్ అయిన ఏరియాలేనండి ఇవన్నీ కూడా. చూడండి ఇక్కడ మరలా ఇది ఒక ఏరియాకి వచ్చామండి మనం. చూస్తున్నారు కదా, శుభమస్తు అనే ఏరియాకి వచ్చాము.
ఇది కూడా బాగా డెవలప్ అయింది. సో నాకైతే శ్రీకాకుళం ఏరియాని మరి అన్ని ప్లేస్లో నేను కొన్ని చూశాను. చూడండి ఈ ఏరియా ఎలా ఉన్నదో చూడండి, మీరు కామెంట్ చేయండి. ఏ ఏరియాలో ఉన్నామో ఎలా తిరుగుతున్నాం అనేది మరి శ్రీకాకుళం వ్యక్తులు మరి ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయండి నాకు. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉన్నది. సో ఇది ఒక ఏరియా అండి. సో మళ్ళీ ఇలాగా సిటీలోకి వచ్చేసినట్టున్నాం మనం. అదే మొత్తం ఏరియాలన్నీ సరౌండింగ్ ఏరియాస్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు నేను చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కొత్త ఏరియాకి మనం వచ్చాం మళ్ళాను. ఇవన్నీ కూడా విశాఖ శ్రీకాకుళంలో ఉన్నటువంటి రోడ్స్ అండి, టౌన్లో అనుకున్నటువంటి రోడ్స్ అన్నీ కూడాను శ్రీకాకుళం టౌన్లో ఉన్నటువంటి. ఓకే, ఇక్కడ ట్రెండ్స్ ఉన్నది. అదేవిధంగా మరి అనేక సెంటర్లు కూడా ఇక్కడ ఉన్నాయి మనకి. చూడండి ఫ్రెండ్స్, ఇది కామెంట్ చేయండి మీరు ఏ ఏరియాలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరొక స్ట్రీట్లోకి వచ్చామండి, మరొక రోడ్లోకి. చూడండి ఏ రోడ్ల జంక్షన్కి వెళ్తున్నాము, ఇంకో రోడ్లో నుంచి. సో ఈరోజు మనము శ్రీకాకుళంలో రూట్ చూపెడతామండి. పార్ట్ నెంబర్ 9లో ఉన్నాము. ఇక్కడ సిఎంఆర్ జ్యువెలరీ ఉన్నది, అలాగే అనేక షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చూడండి అద్భుతంగా ఉన్నాయి కదా. సో రోడ్ నెంబర్ 7 అంటే 7 రోడ్స్ ఉంటాయి అనుకుంటా, మరి రోడ్ నెంబర్ 7 రూట్ అని అన్నారు. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి మరి షాపింగ్ మాల్స్ అవి చూడండి అద్భుతంగా ఉన్నాయి. సో ఈ రూట్లో అన్నీ ఒకేలాగా కన్ఫ్యూజ్ అవుతున్నాను నేను ఇక్కడ. సో మీరు కామెంట్ చేసి మరి మీరు చెప్పండి, పార్ట్లుగా అందుకే పెడుతున్నాను. సో అద్భుతమైన షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శ్రీకాకుళం కూడా బాగా డెవలప్ అయింది, ఇంకా బాగా అవుతుంది చుట్టు ప్రాంతాలు. సో ఇది టౌన్లో ఉన్నాం మనం, శ్రీకాకుళం సిటీ. టౌన్ అంటే సిటీ ఇది. సో బాగున్నదండి, ఇది మార్కెటింగ్ ఏరియా. ఇది మార్కెట్ ఏదో చాలా బాగా పెద్దగానే ఉన్నది. విస్సమ్మ ట్రెండ్స్ అంటే ఇక్కడ చూస్తారు కదా, ఒక క్రమశిక్షణగా బళ్ళు పెట్టుకున్నారు. బాగుంది, నాకు నచ్చింది. ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇక్కడ బాగానే. ఇక్కడ బిగ్ న్యూస్ అని ఉంది, న్యూ అని. చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నది శ్రీకాకుళం చాలా పెద్దగా ఉన్నది. ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి వస్తున్నా కూడా నాకు తెలియలేదు, అలా ఉన్నది. సో కాబట్టి మరి ఏరియా పేర్లు ఏ రూట్లో ఉన్నామనేది కామెంట్ చేసి మీరు చెప్పగలరు. చూస్తారు కదా, ఇదంతా కూడా శ్రీకాకుళంలో ఉన్నట్టు ఏరియా అండి. ఓకే ఫ్రెండ్స్, న్యూగా చూస్తున్నట్టు వారు కొత్త వాళ్ళు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వీడియోలు అన్నీ కూడా చూడండి. మీకు విశాఖపట్నం నుంచి ఎన్ని అయితే ఉన్నాయో సిటీలో అన్నీ కూడా నేను మీకు చూపెట్టాను. సో ఇది శ్రీకాకుళంలో ఉన్నటువంటి మరొక మరి రోడ్లో ఉన్నామండి. చూడండి ఇక్కడ మరి షాప్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ప్రజానీకం ఎలా ఉన్నారు, ఇక్కడ సంస్కృతి ఎలా ఉన్నదని కూడా మీరు చూడవచ్చు. ఇలాగా మనం ప్రతి సిటీలోను ప్రతి రోడ్లోనూ ఎలా తిరుగుతూ ఉంటే అక్కడ సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా మనం చూడగలుగుతామండి. సో ఇక్కడ చూడండి జంక్షన్లో ఒక 7 జంక్షన్ రూట్ అనుకుంటుంది. సో ఇక్కడ కలుస్తాయి అన్నమాట ఇవన్నీ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక రూట్లోంచి మరి ఈ విధంగా వచ్చాము. మరొక రూట్లో కూడా మనం వెళ్దాము. జీటీ రోడ్ అంటే ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరొక రూట్కి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. చూడండి, సో ఈ యొక్క జంక్షన్ నుంచి మళ్ళీ మనం ఇలా తిరుగుతున్నామండి. సో ఈ రూట్ కూడా చాలా బాగుంది, చూస్తున్నారు కదా, అద్భుతంగా ఉన్నది. ఇది ఒక రోడ్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ జర్నీ ఏ విధంగా అనిపిస్తుంది? పార్ట్ నెంబర్ 9లో చూస్తాం. ఎందుకంటే పార్ట్ నెంబర్ 1, 2, 3, 4 అన్నీ కూడా చూడండి. మీకు విశాఖపట్నం నుంచి ఏ విధంగా బయలుదేరి ఎలా వచ్చామనేది మీకు తెలుస్తుంది. ప్రతిదీ 10 నిమిషాల కంటే ఎక్కువ పెడతలేదు, కాబట్టి మీరు చూడండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం ఒక వేరే రోడ్లోకి వెళ్తున్నామండి. చూడండి, ఇవన్నీ కూడా శ్రీకాకుళంలో ఉన్నటువంటి రూట్ల మాట అండి. సో మనం పార్ట్ నెంబర్ 9లో ఉన్నాము. సో ఇక్కడ అవకాశం ఉన్న ప్రతిదీ నేను చూపెడుతున్నానండి. రోడ్ ఎలాగా, మన కార్ ఎలాగా, ప్రతిదీ కూడా నేను చూపెడుతున్నాను. సో శ్రీకాకుళం అండి ఇది. సో శ్రీకాకుళంలో ఉన్న అన్ని రూట్లు చూపెడుతున్నాను మీకు. ఎక్కడెక్కడ మ్యాక్సిమం ఉన్నాయో, కొన్ని మాస్గా ఉండొచ్చు, కొన్ని క్లాస్గా ఉండొచ్చు, కానీ అన్నీ కూడా చూపెడుతున్నాను. సో అన్నీ దొరుకుతున్నాయండి శ్రీకాకుళంలో కూడా, మొత్తం అన్నీ
మనకి అందుబాటులో దొరుకుతున్నాయి. ఇది ఒక రూట్ అండి, ఇది చూస్తున్నారు కదా, ఇది ఒక రూటు. సో ఇది మనం నాగావళి మరి ఒక ఏరియాకి వచ్చేస్తాం మనం ఇక్కడికి. ఓకే.